2026 సంవత్సరం జనవరి ఫస్ట్ జీతం అయితే ఇంటికి పంపించడానికి బ్యాంకుకి అయితే వచ్చేసాను. బ్యాంకులో జనాలు చూస్తే కనుక చాలా ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే సంక్రాంతి పండుగ మొదలైపోయింది కాబట్టి ఇండియాలో ప్రతి ఒక్కరు కూడా ఇంటికి డబ్బులు అనేది పంపించుకోవడానికి బ్యాంకుకి అయితే వచ్చేసినారు. ఈ రోజు నేను కువైట్ నుంచి ఇండియాకి ఎంత డబ్బులు పంపిస్తాను ఏంటనేది వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ నుంచి డబ్బులు పంపాలంటే ముందుగా సివిల్ ఐడి కార్డు అనేది ఇవ్వాలి. సివిల్ ఐడి కార్డు లేకుండా మనం డబ్బులు అయితే పంపించలేము. మన సివిల్ ఐడి కార్డులో ఉన్న అడ్రస్ అలాగే అకామా నెంబర్ ఎంటర్ చేసుకుంటారు. ఆ తర్వాత మనం అకౌంట్ నెంబర్ అనేది చెప్పాలి. అకౌంట్ నెంబర్ అనేది కరెక్ట్ గా చెప్పాలి. ఒకవేళ మీకు గుర్తు లేకపోతే అకౌంట్ బుక్ జిరాక్స్ అయినా తీసుకెళ్లి వాళ్ళకి ఇవ్వాలి. ఒకటికి 2 సార్లు మళ్ళీ మనం అకౌంట్ నెంబర్ అనేది చెక్ చేసుకోవాలి డబ్బులు పంపించే ముందు. ఈ రోజు నేను ఇక్కడ నుంచి 250 దినార్లు అయితే పంపిస్తున్నాను. ఒక దినార్ వచ్చి 292 రూపాయలు ఉంది మన ఇండియా డబ్బులు. ఎంత అవుతుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. మేడం నన్ను చూసి గుర్తుపట్టింది, మీకు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, నేను చూశాను మీ వీడియోస్ చాలా బాగుంటాయని అడుగుతుంది. నేను కూడా చాలా సంతోషపడినాను, చాలా మంది చూస్తున్నారు నా వీడియోస్ అని. డబ్బులు పంపిన 5 నిమిషాల్లోనే మనం ఎవరికైతే పంపుతామో వాళ్ళ అకౌంట్ లోకి అయితే చేరిపోతాయి. అలాగే మన సిగ్నేచర్ కూడా చేయాలి. ఇక్కడ ఫైనల్ గా మనం డబ్బులు పంపిన పేపర్ అయితే ఇస్తారు. ఆ పేపర్ లో మన అకౌంట్ నెంబర్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదనేది అక్కడే చూసుకోవాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో